నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక 4 రోజుల క్రితం అనుకుంటా, లాస్ట్ శుక్ర శనివారాల్లో ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి ఏబిఎన్ ఛానల్లో డిబేట్ లో కొంత హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరగటం, ఒక్కసారిగా తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ యొక్క పార్టీ ఆ పేపర్ ని ఛానల్ ని బ్యాన్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించడం, ఇది అతిపెద్ద చర్చకు దారితీసింది. అంటే మీడియా వర్సెస్ పాలిటిక్స్ కింద పెద్ద ఎత్తున కొంత ఎక్స్పోజర్ వచ్చింది, చర్చ జరిగింది. అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ యొక్క ఛానల్లో ఏదైతే డిబేట్ జరిగిందో ఆ డిబేట్ కి సంబంధించి వాళ్ళు విచారం వ్యక్తం చేస్తా ఇప్పుడు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చూస్తే ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి దిగొచ్చిందా బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు అని అనక తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ జరిగినటువంటి డిబేట్ ఘటన గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ కూడా ఆ డిబేట్ మోడరేటర్ గా ఉన్నటువంటి జర్నలిస్ట్ వెంకటకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వాళ్ళు ఆ యొక్క ఎపిసోడ్ కి విచారం వ్యక్తం చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ సవాల్ని మనం ఎట్లా చూడాలి? నిజంగా ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆ పేపర్ ని ఛానల్ ని బ్యాన్ చేసిందో అప్పుడు ఒక్కసారిగా తెలంగాణ వాదుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరిగింది. అంటే ఇక్కడ ఆంధ్ర మీడియా పెత్తందారి చేస్తుంది అనే వాదన ప్రధానంగా తెలంగాణ వాదుల నుంచి వినిపించడం, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు రావటం, ఇదంతా చూసిన తర్వాత ఒక్కసారి ఆంధ్రజ్యోతి దిగొచ్చింది. ఒక వారం రోజులకే ఎఫెక్ట్ అర్థమైంది. కరెక్ట్ గా మైండ్ బ్లాంక్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి దెబ్బకు. ఒక్కసారిగా ఇప్పుడు దిగొచ్చి విచారం వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ మళ్ళీ ఏబిఎన్ కొంత మైండ్ గేమ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్లా మైండ్ గేమ్ పాలిటిక్స్ అని అనాల్సి వస్తుంది అంటే, ఎవరైతే మోడరేటర్ యాంకర్ ఆ డిబేట్ లో ఆర్గనైజ్ చేసి గెట్అవుట్ అన్నారో ఆయన విచారం వ్యక్తం చేయాల, ఆ జర్నలిస్ట్ విచారం వ్యక్తం చేయాల, ఆ ఛానల్లో వేరే యాంకర్ చేత విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా చేస్తూ ఇప్పుడు ఒక సవాల్ ఏంటి, అక్కడ ఏదైతే ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్ర గారు ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి మాటను వెనక్కి తీసుకోవాలని సవాల్ విసిరారు ఆంధ్రజ్యోతి ఛానల్ ద్వారా. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ వివాదంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విచారం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ నేత రవీందర్ రావును గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అనడంపై విచారం వ్యక్తం చేస్తున్నాం. అదే స్ఫూర్తితో జర్నలిస్టులను పిచ్చినా కొడుకులు అనడంపై బీఆర్ఎస్ నాయకత్వం కూడా స్పందిస్తుందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ నేత రవీందర్ రావు కూడా జర్నలిస్టులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆశిస్తోంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మేము ఆల్రెడీ విచారణ వ్యక్తం చేసి మేము చేతులు కడిగేసుకున్నాము, మేము చాలా శుద్ధ పూసలము, ఇప్పుడు మీ టర్న్ వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేసింది ఆ యొక్క ఛానల్. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన విచారం వ్యక్తం చేయలేదు. ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి సవాల్ విసిరి బీఆర్ఎస్ పార్టీ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ రోజు కూడా ఆయన స్పష్టంగా రవీంద్రరావు గారు డిబేట్ లో ఉన్న సందర్భంగా చెప్పారు, ఎవరైతే రాతలు రాశారో వాళ్ళను మాత్రమే నేను అలా సంబోధించాను, నేను వెనక్కి తీసుకోను అని చెప్పారు ఆయన. మరి అలాంటప్పుడు ఆ జర్నలిస్టుగా అందరి జర్నలిస్టుని ఒక తాటి మీద గట్టి మిగతా జర్నలిస్టులను కూడా ఉసిగొల్పే ప్రయత్నం లాగా మనకి ఇది కనిపిస్తుంది ఈ వ్యవహారం. మరి ఎవరైతే అటువంటి రాతలు రాశారో, క్యారెక్టరైజేషన్ చేశారో కేటీఆర్ గారు చెప్పినట్టుగా, మరి ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టి అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగరేసుకుంటారు కదా, ఆ తీరున ఇక్కడ ఏబిఎన్ తీరు కనిపిస్తుంది. మరి అంత జరగాల్సి వస్తే, అంత విచారం వ్యక్తం చేయాల్సి వస్తే, ఇవాళ ఒక యాంకర్ తోటి విచారం వ్యక్తం చేయటం మానేసి కొత్త పలుకు కలకలం సృష్టించింది కదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు షేక్ చేసింది కదా. మరి ఆ కొత్త పలుకు కూడా వచ్చింది కదా 2 రోజుల తర్వాత. మరి ఆ రోజు కొత్త పలుకులో ఎందుకు విచారం వ్యక్తం చేయలేకపోయారు ఆ ఛానల్ కు సంబంధించినటువంటి ఎండి చైర్మన్ గా ఉన్నటువంటి వేమూరి రాధాకృష్ణ గారు? ఇది కూడా ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా మనకు కనిపిస్తుంది. కాబట్టి అయిపోయిందని చేతులు కడుక్కొనేసినట్టుగానే మనకు కనిపిస్తోంది. మైండ్ గేమ్ పాలిటిక్స్ కి తెరలేపినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని గ్రిల్ చేసే క్రమం కనిపిస్తోంది. కానీ ఇదేమి పప్పులు ఉడికేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే ఎవరైతే గెట్అవుట్ అన్నారో వాళ్ళు ఏమన్నా దాన్ని విచారం వ్యక్తం చేస్తే అప్పుడేమన్నా సిస్టమ్ రీస్టోర్ రివోక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా ఒకసారి జరిగిన తర్వాత అది ఎంత చేసినా ప్యాచప్ గానే ఉంటుంది తప్పితే పూర్తి స్థాయిలో అతికే పరిస్థితి ఉండదు. కానీ ఒక రకంగా ఏబిఎన్ ని బీఆర్ఎస్ పార్టీ బ్యాన్ చేయడం పట్ల ఇప్పుడు తెలంగాణ వాదుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు అయితే పెరుగుతోంది రోజు రోజుకి. అదే ఒక రకంగా ఇప్పుడు, ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పా, ఇదే అంశం మీద మాట్లాడతా కూడా నేను మీకు చెప్పా. ఎందుకంటే 2 ప్రతిపక్ష పార్టీలు, మీడియా అంటేనే ప్రతిపక్షం,
ఇప్పుడు ఆ రెండు పార్టీలు, ఒకటి వైఎస్ఆర్సీపీ తోటి వైరబంధమే ఉంది, మిత్రబంధం లేదు. ఇటు తెలంగాణలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తో కూడా వైరబంధమే ఉంది, మిత్రపక్షం కాదు. అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. కాబట్టి ప్రజల నుంచి కూడా వాళ్ళకి మద్దతు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎత్తి చూపేదే ప్రతిపక్షం. మరి అటువంటిప్పుడు మీడియా అంటేనే ప్రజా సమస్యల కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంటుంది. మరి అది కాదని ఎంతసేపటికి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే ప్రజలు కూడా హర్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రజల దగ్గర మెప్పు పొందాలని వస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టే కార్యక్రమంగా ఏబిఎన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనా ప్రజలు హర్షించే పరిస్థితి అయితే లేదు. చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుంది, దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు ఆ పార్టీ నాయకులు కూడా వెయిట్ చేద్దాం. మొత్తం మీద అయితే మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు ఉన్నారు, ఏబిఎన్ పట్ల తప్పు చేసిందేమో ఏబిఎన్ అనే ఒక విమర్శ అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గెట్అవుట్ అంటాం, అంత పెద్ద సీనియర్ నాయకుల్ని, ఉద్యమకారుల్ని గెట్అవుట్ అంటాం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనే వాదన ఎక్కువ శాతం వినిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ తర్వాత ఏబిఎన్ విచారాలను వ్యక్తం చేసి దిగొచ్చిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.